ఇక్కడ మరొక ముఖ్యమైన వార్త చూసుకోవచ్చు. నింగిలోకి విక్రమ్-1 రాకెట్ నిన్న పెద్ద ఎత్తున ఒక ప్రైవేట్ స్టాండప్ కంపెనీ స్కైరూట్ అనేటువంటి కంపెనీ పెద్ద ఎత్తున హైదరాబాద్కు సంబంధించినటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా శ్రీహరికోటలో ఉన్నటువంటి శ్రీహరికోట నుంచి పెద్ద ఎత్తున రాకెట్ను పంపి ఉపగ్రహాన్ని విజయవంతంగా ఆ కక్షలోకి చేర్చినట్టుగా కూడా పెద్ద ఎత్తున అభినందనల వర్షం కురుస్తూ ఉంది. డైరెక్ట్గా వాళ్ళకి ఏదైతే ఆ ఇద్దరు వ్యక్తులు ఉన్నారో వాళ్ళిద్దరికి డైరెక్ట్గా ప్రధానమంత్రి కావచ్చు రేవంత్ రెడ్డి ఫోన్ చేసి మరి అభినందన తెలిపినట్టు తెలుస్తుంది. నిజంగా దేశం గర్వించదగ్గ విషయం దీనికి సంబంధించి. ఎందుకంటే నింగిలోకి రాకెట్ పంపడం అనేది ఒక పెద్ద గగనంగా మారింది ఇప్పటి పరిస్థితుల్లో. దీనికి సంబంధించి ఒక హైదరాబాద్కి సంబంధించినటువంటి ఇద్దరు ఒక ప్రైవేట్ స్టాండప్ కంపెనీ వీళ్ళు మొదటిసారిగా ఇంత పెద్ద విజయం సాధిస్తారని వాళ్ళు కూడా అనుకుని ఉన్నారు. దీనికి సంబంధించి ఒకసారి ఆ డీటెయిల్స్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే నింగిలోకి విక్రమ్-1 ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ స్కైరూట్ తొలి అంతరిక్ష ప్రయోగం సక్సెస్. అమెరికా చైనా దేశాల సరసన నిలిచిన భారత్, ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు. ఇక్కడ భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావస్ స్పేస్ సెంటర్ నుంచి శనివారం ప్రయోగించిన విక్రమ్-1 సక్సెస్ అయింది. హైదరాబాద్కు చెందిన ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించినటువంటి ఈ ఆర్బిట్ క్లాస్ రాకెట్ తన మొదటి ప్రయత్నంలోనే అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని చేరుకుంది. ఈ సంస్థ కేవలం రాకెట్ను ప్రయోగించడమే కాకుండా నిర్ణీత కక్షతో ఉపగ్రహాలను విజయవంతంగా ప్రవేశపెట్టి భారత్ గర్వపడేలా చేసింది. మిషన్ ఆగమన్ పేరుతో జరిగిన ఈ ప్రయోగంతో సొంతంగా రాకెట్లు నిర్మించి అంతరిక్షంలోకి పంపగల ప్రైవేట్ సంస్థలు ఉన్న మూడో దేశంగా భారత్ నిలిచింది. ఇప్పటి వరకు అమెరికా చైనాలో మాత్రం ఇలాంటి కంపెనీలు ఉండేవి. ఒకప్పుడు అమెరికా చైనాలో ఇటువంటి ప్రైవేట్ స్టాండప్ కంపెనీలు ఇటువంటి ప్రయోగాలు చేసి సక్సెస్ఫుల్ అయ్యాయి. కానీ ఇండియాలో మొదటిసారి ఒక ప్రైవేట్ స్టాండప్ కంపెనీ స్కైరూట్ అనేటువంటి కంపెనీ పెద్ద ఎత్తున హైదరాబాద్కు సంబంధించిన వ్యక్తులు శ్రీహరికోటలో ఒక ఉపగ్రహాన్ని పంపగలిగారు. తన కక్షలో తను తిరిగే విధంగా కూడా ఒక రాకెట్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు అభినందనల వర్షం కూడా కురుస్తోంది. దేశవ్యాప్తంగా కూడా దేశ ప్రజలందరూ కూడా గౌరవిస్తూ వాళ్ళ యొక్క సోషల్ మీడియా వాళ్ళుగా అభినందిస్తూ వీళ్ళిద్దరిని అభినందిస్తూ ఆ స్కైరూట్ కంపెనీని అభినందిస్తూ కూడా సెల్యూట్ చేసి కూడా ఎన్నో రకాల స్టేటస్ కూడా మనం పెట్టుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. నిజంగా నిన్నటి రోజు పెద్ద ఎత్తున ఎవరు మర్చిపోలేని రోజుగా కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవచ్చు. అలాగే ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు. ఈ అద్భుత విజయంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ప్రయోగం పూర్తయిన వెంటనే స్కైరూట్ వ్యవస్థాపకులు ప్రధాని మోడీకి కాల్ చేయగా ఆయన బృందం మొత్తాన్ని ప్రత్యేకంగా అభినందించారు. స్కైరూట్ బృందం అంతరిక్షంలో అడుగు పెట్టడమే కాకుండా కొత్త తరాన్ని ఉత్తేజపరిచే విధంగా కొత్త మార్గాన్ని వేశారని కొనియాడారు. ఈ ఘనత దేశంలోనే మరింత మంది యువతకు సరికొత్త ఆవిష్కరణ చేసేందుకు పెద్ద కళలు కనేందుకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. తనను ప్రత్యక్షంగా కలవాల్సిందిగా విక్రమ్-1 బృందాన్ని ఆహ్వానించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా సోషల్ మీడియా వేదికగా ఈ విజయంపై ప్రశంసలు కురిపించారు. స్కైరూట్ బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారతదేశ అంతరిక్ష కళలు తెలంగాణలో పునరుద్ధరించుకుంటున్నారని చెప్పేసి హర్షం వ్యక్తం చేశారు. ఏదైతే విక్రమ్-1 సంబంధించి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు స్కైరూట్ బృందానికి కూడా అభినందన తెలిపారు. డైరెక్ట్ ప్రధానమంత్రి ఫోన్ చేసి అభినందిస్తూ ఖచ్చితంగా మీరు పెద్ద ఎత్తున చాలా మంచి సాహసం చేశారు. ఒక ప్రైవేట్ స్టాండప్ కంపెనీ ఇంత పెద్ద సక్సెస్ఫుల్లీ సాధించిందంటే మొదటిసారి ఖచ్చితంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. మీరు ఇంకా ఉన్నత శిఖరానికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా పెద్ద ఎత్తున కూడా రాకెట్స్ మళ్ళీ ప్రతి ఒక్క మీరు వేస్తున్నటువంటి ఆ ప్రయోగాలన్నీ కూడా విజయవంతం పొందాలి. మిమ్మల్ని నేను ఖచ్చితంగా కలవాలనుకుంటున్నానని చెప్పేసి నరేంద్ర మోడీ గారు డైరెక్ట్గా ఫోన్ చేశారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మీరు హైదరాబాద్ వ్యక్తులు కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే తెలంగాణను నిజంగా మళ్ళీ అభివృద్ధి ప్రదంలో రాకెట్లాగా దూసుకెళ్లే విధంగా మీరు ఖచ్చితంగా ఇటువంటి ఎన్నో ప్రయోగాలు చేయాలని చెప్పేసి కూడా తను కూడా అభినందనలు తెలిపినట్టు కూడా తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి. అలాగే విక్రమ్-1 ప్రత్యేకతలు ఏంటంటే దాదాపు 7 అంతస్తులు ఎత్తుండే విక్రమ్-1 పూర్తిగా తేలికపాటి బలమైన పూర్తి కార్బన్ కంపోజిట్ రాకెట్ 350 కిలోల వరకు బరువున్న పేలోడులలో ఎర్త్ ఆర్బిటాల్లో ప్రవేశపెట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ప్రొపల్షన్ సిస్టమ్స్, అధునాతన 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్లు, హై పెర్ఫార్మెన్స్ సాలిడ్ రాకెట్ మోటార్లు ఉన్నాయి. ఈ రాకెట్ తనతో పాటు గ్రహ స్పేస్, కాస్పోసర్ప్, డిక్వుడ్ వంటి సంస్థల సాంకేతిక ప్రదర్శన ఉపగ్రహాలను తీసుకెళ్లింది. అలాగే ప్రత్యేక ఆకర్షణగా ప్రధాని మోడీ వందే మాతరం అని రాసిన పోస్ట్ కార్డు ప్రస్తుత మాజీ ఇస్రో చైర్మన్ భారతీయ వ్యోమగాముల సందేశాలను కూడా మోసుకెళ్లింది. దీనికి సంబంధించి ఈ రాకెట్ యొక్క ప్రత్యేకతలు ఈ విధంగా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఈ రాకెట్లో ప్రధాని మోడీ వందే మాతరం అని రాసినటువంటి పోస్ట్ కార్డుతో పాటు అలాగే మాజీ ఇస్రో చైర్మన్ భారతీయ వ్యోమగాముల సందేశాలను కూడా ఇక్కడ అంతరిక్షంలోకి మోసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా వీళ్ళని మనం అప్రిషియేట్ చేయాల్సిందే. మళ్ళీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే వాళ్ళు తెలంగాణ వాసులు కావడం కూడా మన తెలంగాణ చేసుకున్న అదృష్టం అని కూడా మనం భావించేసి ఖచ్చితంగా ఇటువంటి ప్రయోగాలు మరెన్నో చేయాలి. ఖచ్చితంగా దేశాన్ని
అభివృద్ధి పథంలోకి నడిపించేందుకు అందరూ కూడా కృషి చేయాల్సిందే కూడా అందరికి కృషి చేయాల్సిన వాళ్ళ బాధ్యత అని చెప్పేసి కూడా గుర్తు చేస్తా ఉన్నాం.